ఆ ముగ్గురులోనే ఫస్ట్ ఫైనలిస్ట్ భరణి భలే దెబ్బ కొట్టిన రీతు, తనుజకి చలికిచ్చిన రీతు. బిగ్ బాస్ తెలుగు 9 ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్లు రసవత్తరముగా జరుగుతున్నాయి. ఈ టాప్ 5 లో ఖచ్చితంగా చోటు కొట్టే సత్తా ఉన్న ఇమాన్యుయల్, కళ్యాణ్తో పాటు రీతు చౌదరి రేసులో ఉండడం విశేషం. తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ ముగ్గురికి బెర్తులు కన్ఫర్మ్. ఇక మిగిలిన 2 ప్లేసుల కోసము 5 పోటీ పడుతున్నారు. భరణి పోటీలో ఉంటే తమకి కష్టమని భావించిన ఇమాన్యుయల్, కళ్యాణ్ ఇద్దరు కలిసి రీతు చేత భరణిని ఓడించి రేసు నుంచి తప్పించేశారు. అయితే ఇదేమి వెన్నుపోటు కాదు అని కొందరు అంటున్నారు, కొందరు గుట్ట నక్కలు వీడు అంటున్నారు. పక్కా స్ట్రాటజీతో బలమైన డిమాండ్ మీద గెలిచిన భరణిని రీతు చేతిలో ఓడిపోయేలా చేశారు కళ్యాణ్, ఇమాన్యుయల్. ముందుగా కళ్యాణ్, రీతు, ఇమాన్యుయల్ మధ్య ఒక టాస్క్ జరిగింది. ఇందులో కావాలని రీతు చేతిలో ఓడిపోయారు కళ్యాణ్, ఇమాన్యుయల్. దీంతో రీతు భరణిని సెలెక్ట్ చేసుకొని నాకౌట్ టాస్క్ ఆడింది. అంటే ఆ టాస్క్ లో ఓడిన వారు రేసు నుంచి తప్పుకుంటారు. ఈ నాకౌట్ కి రీతు తమని సెలెక్ట్ చేసుకోకుండా ముందే కళ్యాణ్, ఇమ్ము జాగ్రత్త పడ్డారు. దీంతో భరణి రీతితో టాస్క్ ఆడాల్సి వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా డిమాండ్ మీద ఆడి గెలిచేసిన భరణి రీతితో ఆడేందుకు మాత్రము కాస్త భయపడ్డాడు. దీనికి కారణము డిమాండ్ లాంటి రోడ్డు మీద గెలిచి రీతు చేతిలో ఓడిపోతే చెండాలంగా ఉంటుంది అంటూ కూడా సుమన్తో చెప్తూ ఉంటాడు లైవ్ లో. కానీ ఆ భయమే నిజమైంది. రీతుకి సుడి తిరిగింది. భరణి, రీతు మధ్య రింగ్ మాస్టర్ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్ కి ఎవరిని సంచాలకుగా ఎంచుకుంటారో మీరే డిసైడ్ అవ్వండి అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో భరణి తనుజ పేరు చెప్పాడు. కానీ రీతు ఆలోచించి సంజన పేరు చెప్పింది. మొత్తానికి ఇద్దరు సంజనని సంచాలకుగా పెట్టుకున్నారు. జంక్ యార్డ్ లో ఉన్న ట్రయాంగిల్స్, స్క్వైర్స్, సర్కిల్స్, షేప్స్ ని గుర్తించి వాటికి ముందు ఎవరు పెడతారో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్ అవుతారు. అలానే 3 రింగ్స్ ని పోల్ కి ఉన్న మేకులకి వెయ్యాలి. ఈ టాస్క్ లో ముందు భరణి దూసుకుపోయాడు. కానీ రింగ్స్ వేయడంలో మాత్రము రీతు ఇచ్చి పడేసింది. ముఖ్యంగా 2వ రింగు ఒక ప్రయత్నంలోనే పడిపోయింది. దీంతో మొత్తానికి ఈ టాస్క్ లో భరణి మీద రీతు గెలిచింది. దీంతో భరణి ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ నుంచి అవుట్ అయిపోయాడు. ఈ గేమ్ జరుగుతున్నంత సేపు రీతికి కళ్యాణ్, ఇమాన్యుయల్, డిమాండ్, సంజన బాగా సపోర్ట్ చేశారు. మరోవైపు భరణి కూతురు తనుజ, తమ్ముడు సుమన్ శెట్టి మాత్రమే సపోర్ట్ చేశారు భరణికి. అయితే ఈ టాస్క్ పూర్తయిన తర్వాత కాస్త గొడవ జరిగింది. రీతు పెట్టిన ట్రయాంగిల్స్ లో ఒకటి ట్రయాంగిల్ షేప్ లో లేదంటూ తనుజ పుల్ల పెట్టింది. అది